హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లైఫ్. నేను మీ శ్రావణి. మ్యాంగో సిరీస్ లో భాగంగా ఈ రోజు మ్యాంగో షర్బత్ చాలా సింపుల్ గా ఈజీగా హెల్దీగా ఎలా చేసుకోవచ్చో నేను షేర్ చేయాలనుకున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవి గుంటూరులో మా చెట్టు కాయలు అనమాట. అందిన వరకు నేను మ్యాక్సిమం నా చేతితో కోసుకున్నాను అనమాట. నా చేతితో కోసుకున్న కాయలతో ఇప్పుడు షర్బత్ చేసుకుందాం. ఇవి గుంటూరు నుంచి తెచ్చిన కాయలు. ఇప్పుడు 3 కాయలు తీసుకున్నాను. వీటితో షర్బత్ చేద్దాము. ఫస్ట్ వీటిని వాష్ చేసి క్లీన్ చేసి టిప్స్ తీసేసి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. కొంచెం ఎల్లోగా వచ్చినా పర్వాలేదు. పులుపు అనేది ఉంటుంది మా కాయలు. బయట కాయలు అయితే తెలీదు, మా కాయలు అయితే పులుపు ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు అనమాట. సో కుక్కర్లో పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ అది కంప్లీట్ కుక్ అయ్యేదాకా మనము ఉడికించుకోవాలి. సో ఉడికిపోయింది కంప్లీట్. మనము ఈ వాటర్ కూడా యూజ్ చేస్తామన్నమాట. ఈ వాటర్ పారబోయము, ఉడకబెట్టిన వాటర్ని మనము సిరప్లో యూజ్ చేస్తాము. సో ఈ వాటర్ ఉంచేసి మ్యాంగోస్ చల్లారేదానికి పక్కకు తీసి పెడతాము. ఈలోపు మనము సిరప్ రెడీ చేసుకుందాము. యూజువల్గా షర్బత్ అనేది షుగర్ యూజ్ చేసి అందరూ చేస్తారు. నేను హెల్దియర్ వర్షన్ కోసము జాగ్రీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ గుంటూరులో ఒకసారి ట్రై చేసాము, చాలా బాగుంది టేస్ట్. సో మీకు కావాలంటే మీరు షుగర్ యూజ్ చేసి చేసుకోవచ్చు, ఆర్ జాగ్రీ పౌడర్ అయినా చాలా బాగుందన్నమాట. హెల్దీగా ఉంటుంది. ఇంకా సో ఇదేంటంటే జాగ్రీ పౌడర్ మనం మ్యాంగోస్ ఉడికించిన వాటర్ వేసి కరిగిస్తున్నాము. జాగ్రీ పౌడర్ కాబట్టి త్వరగా కరిగిపోతుంది. సో ఇక్కడ నేను మ్యాంగోస్ పీల్ చేస్తున్నాను. ఇంకా కొంచెం కాలుతుంది, అందుకని నేను పీలర్ యూజ్ చేస్తున్నాను. పీల్ చేసేసి లోపల ఈ గుజ్జు ఎక్స్ట్రాక్ట్ అంతా మనం కోసి మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా ఉంది, మొత్తం ఉడికినట్లేదు లోపల. అందుకని నేను మళ్ళీ కుక్కర్లో పెట్టేసి మళ్ళీ కంప్లీట్ కొంచెం వాటర్ వేసి బాయిల్ చేశాను అనమాట. అందుకోసము ఇది ఓవర్ కుక్ అయిపోయేసరికి కలర్ ఆల్రెడీ లోపల కొంచెం ఎల్లోయిష్ ఉంది కాబట్టి ఈ కలర్లోకి వచ్చింది. బట్ ఫైన్, కాయలు బాగున్నాయి అన్నమాట. కాకపోతే మనకేంటంటే మ్యాంగో కంప్లీట్ కుక్ అయిపోవాలన్నమాట. దాన్ని ముక్కలంతా కంప్లీట్ పేస్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఆ పేస్ట్ చేసుకున్న దాన్ని మనము జాగ్రీ పౌడర్ ఉంది కదా, జాగ్రీ సిరప్ ఉంది కదా, దానిలోకి వేసి జాగ్రీ అండ్ మ్యాంగో మిక్స్చర్ 2 కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలా కలుపుతూ ఉంటే మనకు తెలుస్తుంది ఒక కన్సిస్టెన్సీ అనమాట. థిక్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం ఇది చేయాలి. సో కొంచెము నిమ్మప్పు వేస్తే కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే కట్టామీఠా టైప్ అనమాట. కొంచెము తీయగా కొంచెం పుల్లగా తగులుతా అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. ఇది చల్లారనిచ్చాక మనం గ్లాస్ జార్లోకి ఆర్ ఎనీ కంటైనర్లోకి పెట్టేసుకోవచ్చు. దీన్ని ఇలా మనము యాజ్ ఇట్ ఈజ్ బాటిల్లో ఆర్ ఎందులోనైనా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 15 to 20 days ఉంటుందన్నమాట. దీన్ని మనం డైలీ ఈ సమ్మర్లో ఎండలు ఉన్నప్పుడు బయట డ్రింక్స్ బదులు ఇలాంటి హెల్దీ డ్రింక్స్ ఇస్తే చాలా మంచిదన్నమాట హెల్తీకి. జస్ట్ మనం ఒక 2 spoons ఈ షర్బత్ మిక్స్చర్ వేసుకొని కూలింగ్ వాటర్ వేసి మిక్స్ చేసేసి ఇస్తే అసలు సూపర్ డెలిషియస్ డ్రింక్ అనమాట, అండ్ హెల్దీ టూ. సో మన హెల్దీ మ్యాంగో షర్బత్ రెడీ అయిపోతుంది, రెడీ ఆల్మోస్ట్. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా కనుక ఇస్తే పిల్లలు చక్కగా తాగేస్తారనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చక్కగా తాగొచ్చు. ఇందులో ఏ కెమికల్స్ లేవు. మోర్ హెల్దియర్ మ్యాంగోస్ అండ్ జాగ్రీ మనం యూజ్ చేసింది. సో హెల్దీ డ్రింక్ రెడీ.
చూసారు కదా, మ్యాంగో షర్బత్ చాలా సింపుల్ అండ్ ఈజీగా హెల్దీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు ఇట్స్ మై లైఫ్ శ్రావణి.